ఏటి అందరూ అలా వాచింగ్స్? ఇఫ్ యూ వాంట్ అవర్ తెలుగు వన్ వీడియోస్ మీన్స్ పైన కత్తి లాంటి గుంట కనిపించింది కదా, గుంట కాదు అదే గంట కనిపించింది కదా, దాన్ని కానీ యాక్టివేషన్ చేసుకున్నారు అనుకో, మా తెలుగు వన్ లో అప్లోడ్ అయ్యే వీడియోలన్నీ మీ మొబైల్ ఫోన్ లో మోగిపోతారా బాబు. మరింకెందుకు లేటు, గంట కొట్టిండే. అయ్యో మా ఆయన వచ్చినట్టున్నాడు. బయటికి రా. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఇట్రా, ఈ కుర్చీ కింద దాక్కుంటావా? వద్దు ఇట్రా, ఈ బాల్కనీ వద్దు. అయ్యో నాతరా. ఒక పంచి, నువ్వు ఇక్కడ స్టాచ్యూలో నుంచో, నేను మా ఆయనకి ఏదో చెప్పి మేనేజ్ చేస్తా. హాయ్ డార్లింగ్, ఏటి నేను లేటుగా వచ్చి నేను బెంగ పెట్టుకున్నావా? సర్లే ఈ ల్యాప్టాప్ లోపల పెట్టు. ఏటిది డార్లింగ్? ఏంటండి? ఎవరి కొత్త క్యారెక్టరు? అచ్చం స్టాచ్యూలాగా ఉందే. ఏం చెప్పను? అయ్యో అది స్టాచ్యూనేనండి. మీకు బొమ్మలంటే ఇష్టమని మా అన్నయ్య లండన్ నుంచి పంపించాడు. లండన్ నుంచి పంపించాడా? అయితే ఈ మాత్రం ఉండాలే. బాగుంది బొమ్మ, చాలా బాగుంది. నువ్వు ఇలాగే కదలకుండా ఉండే. గుడ్ నైట్. భలేగుంది బొమ్మ, ముద్దు వచ్చేస్తుంది. ఏంటి లేచాడు? కత్తి తెచ్చాడేంటి? అమ్మో, ఈయనకి తెలిసిపోయినట్టుంది. దొరికిపోయానా? తమ్ముడు ఈ కత్తి తీసుకో. తెలిసిపోయినట్టుంది. తీసుకో, పర్లేదు. ఇదిగో ఈ మామిడి పండు కూడా తీసుకో. ఇప్పటికే 12 అయింది. ఎప్పుడు తిన్నావో ఏటో. పోయినసారి మీ ఇంట్లో నాకు బాగా ఆకలేసింది, నువ్వు కనీసం వాటర్ కూడా ఇవ్వలేదు. అది తింటూ ఉండు, వాటర్ తీసుకొస్తాను. ఓరయ్యానే చదివి బాగుపడతా. ఓరయ్యానే చదివి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుకుందే. అవును మాస్టర్, మిమ్మల్ని కూడా ఎక్కడ చూసినట్టుందండి. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు? నేను మన శ్రీనగర్ కాలనీ దగ్గర. ఏటి శ్రీనగర్ కాలనీయా? నేను అక్కడే ఉంటున్నానండి. శ్రీనగర్ కాలనీ దగ్గర ఎక్కడ ఉంటున్నారు? మన శ్రీనగర్ కాలనీ దగ్గర సతీ సైనిక్ ముందు కదా మెట్రో కేఫ్, అక్కడ. మెట్రో కేఫ్ అంటే సాయంత్రం 5 అయితే రోజు అందరు అక్కడ టీ తాగుతుంటారు, ఆ కేఫేనా? అవునండి. అర్రే, నేను ఆ కేఫ్ దగ్గర ఉంటున్నానండి. ఆ కేఫ్ దగ్గర ఎక్కడ ఉంటున్నారు? మన మెట్రో కేఫ్ ఆపోజిట్ లో పార్క్ ఉంటది కదా, ఆ పార్క్ పక్క సందు. అర్రే, ఆ సందులో పార్కా? నేను ఆ పార్క్ దగ్గర ఉంటున్నానండి. ఆ పార్క్ దగ్గర మిల్లి అక్కడ. అదే ఆ పార్క్ ఆపోజిట్ ఎల్లో కలర్ బిల్డింగ్, రామారావు గారి నిలయమని పెద్ద బోర్డు ఉంటది కదా. ఓహో, రామారావు గారి ఇల్లా? ఆ ఇంటి కింద ఒక డాల్మిషన్ కుక్క ఉంటది, అది నాకు పెద్ద ఫ్యాన్ అండి బాబు. ఎప్పుడు కరుస్తూనే ఉంటది. నేను ఆ ఇంట్లోనే ఉంటాను. అవునండి బాబు, నాకు చూడండి ఎంత పెద్ద ముక్క తీసిందో. మరి ఆ ఇంట్లో ఉన్నప్పుడు తప్పదులేండి, కరుస్తుంది. ఎంతకీ మీరు ఏ ఫ్లోర్ లో ఉంటున్నారు? నేను సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోరా? మరి నా థర్డ్ ఫ్లోర్ అండి. అవునా? థర్డ్ ఫ్లోర్ లో మరి ఎక్కడ ఉంటున్నారు? సెకండ్ ఫ్లోర్ అండి. ఇందాకటి నుంచి వింటున్నాను, నువ్వు అదే ఏరియాలో ఉంటావు, నువ్వు అదే ఏరియాలో ఉంటావు, నువ్వు అదే వీధిలో ఉంటావు, నువ్వు అదే వీధిలో ఉంటావు. వాణ్ణి కుక్క కరిచింది, నిన్ను కూడా కుక్క కరిచింది. ఇన్ని కలిసినప్పుడు మీరిద్దరు ఎప్పుడు కలవలేదా? అసలు ఎవర్రా మీరు? ఏట్లే తెలతోలు మాస్టర్. ఈడేమో నాకు సొంత తమ్ముడు, నేనేమో ఇడికి సొంత అన్నయ్య. ఆ రామారావు అన్నత్రం మా బాబు. ఆయన బాహుబలి టికెట్లు తీసుకోవడానికి వెళ్ళాడు. ఆయన వచ్చేలోపు ఏడ్ చేయాలో తెలియక మా ఇద్దరం టైం పాస్ చేసుకుని మాట్లాడుకుంటున్నాం అంతే. ఏ డైరెక్టర్ గారు, మళ్ళీ మీరు వచ్చి ఫ్రేమ్ లోకి. ఏంటి బాబు, నేను కనపడిన ప్రతిసారి ఇదే క్వశ్చన్ అడుగుతారా? 81st కాపీలో చెప్పా అవైలబుల్లో లేరని, ఇప్పుడు కూడా అదే రిపీట్ అయింది. ఇంకోసారి అడగద్దు. ఓకే కంటిన్యూ. ఏంటి బాబు మీ ప్రాబ్లం? ఏమీ లేదు డాక్టర్, ఈ మధ్యన మేమిద్దరం చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నాం అనమాట. దానికి మీరే ఏదన్నా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇలాంటి మైన్యూట్ మెమరీ లాస్లకి ట్రీట్మెంట్ ఏమి ఉండదయా. మీరు ఒక పని చేయండి, మీరు ఏదన్నా చేసే ముందు ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. దాన్ని చూసినప్పుడల్లా మీరేం చేయాలో మీకు గుర్తొస్తుంది. అర్థమైందా?
వావ్, వెరీ నైస్ ఐడియా డాక్టర్ జీ. పదవే వెళ్దాం. థ్యాంక్ యూ డాక్టర్. హాయ్ అక్క. ఏట్రా బాహుబలి సినిమా చూసావా? ఏటక్క, ఎవరిని ఇంటికి వస్తే బాగున్నావా అని అడుగుతారు, నువ్వేంటి బాహుబలి చూసావు అని అడుగుతున్నావు. ప్రతి ఒక్కడు బాహుబలి చూసారా బాహుబలి చూసారని చంపేస్తాను. లేరా ఏమండి, ఏంటి? మా తమ్ముడు ఎండని పడొచ్చాడండి. వాడికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. డీ ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ పెట్టాను, కొంచెం పట్టరండి. సరే. ఏమండి ఏంటి? నిన్న డాక్టర్ చెప్పింది మర్చిపోయారా? చేతి మీద రాసుకోండి, మళ్ళీ మర్చిపోతారు. డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ ఉంది, అది తీసుకురావాలి అంతే కదా. ఏమండి అలాగే జీడిపప్పు స్ట్రాబెరీ కూడా పట్టరండి. సరేలే. ఏమండి మళ్ళా ఏంటి? రాసుకోండి, మర్చిపోతారు. వసావ్, డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ ఉంది, దాంతో పాటు స్ట్రాబెర్రీ జీడిపప్పు కలిపి తీసుకురావాలి అంతే కదా. మైహూనా? ఇంకేంట్రా, ఇంతకీ కట్టప్ప బాహుబలిని ఎందుకు ఏమో చంపాడంట? నాకేం తెలుసు. టట్టడాయ్, ఎగ్ ఫ్రై రెడీ. నేను చెప్పానా మీరు మర్చిపోతారని? నేను చెప్పింది ఎగ్ ఫ్రై కాదండి, చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైయా? సరే, ఈసారి రాసుకొని తీసుకొస్తా. మతిమరుపు మనిషి. ఒరే తమ్ముడు, నువ్వెప్పుడొచ్చారు ఊరి నుంచి? సర్లేరా, వస్తే వచ్చావు గాని కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడ్రా? ఈ క్వశ్చన్ మాత్రం గుర్తుంటది నీకు. తూర్పు దేశాన ఏడే నీ మొగుడు ఓట గెడ్డల్లో ఇరుక్కో. ఏంటి బావా, ఎంత నమితా ఫ్యాన్ అయితే మాత్రం నమితాలో అంతలావైపోతున్నావేంటి? ఏడ్ చేయమంటావురా? మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదురా, అందుకే లావ్ అయిపోతున్నానే. ఫ్రిడ్జ్ లేకపోతే లావ్ అయిపోవడం ఏంట్రా? మరే తినేవన్నీ దాచుకోవడానికి మీ ఇంట్లో లాగా మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కదరా, అందుకే మొత్తం ఈ ఫ్రిడ్జ్ లో నేసేస్తున్నాను రా బాబు. ఈడి ఫన్ బకెట్ ఎక్స్ప్రెషన్. ఒరే చాలా ఎక్స్ప్రెషన్. ఒరే బావా, ఈ రోజు మా ఆవిడ ఊరికి వెళ్ళిందిరా. నీకు తెలుసు కదరా నాకు ఒంటరిగా పడుకోవడం ఎంత భయమో. నువ్వు నాతో వచ్చి పడుకోరా బావా. ఒరా ఏట్రా మీరు, మీ ఆవిడ ఊరెళ్ళినప్పుడల్లా నువ్వు రమ్మంటావు, నువ్వు ఊరెళ్ళినప్పుడల్లా మీ ఆవిడ రమ్మంటది. నేను నిన్ను పిలుద్దాం అనుకోలేదురా, కానీ ఏంటి చేస్తాం, మీ ఆవిడ కూడా ఊరికి వెళ్ళింది అంట కదా. రేయ్, మా నాన్న నాకు కొత్త ఫోన్ కొనిచ్చాడ్రా. అవునా? ఎంత పడిందే? 30,000 రా. 30,000 30,000 పెట్టేంత ఫీచర్స్ ఏమున్నాయా దీంట్లో? అలా అంటావేంట్రా? 100వ ఫ్లోర్ నుండి కింద పడేస్తే 1వ ఫ్లోర్ దాకా పగలదంట్రా. అమ్మా, అయ్యా మీరు ధర్మం చేయండి అయ్యా. నువ్వు ఒక్క రూపాయి కూడా తీయవని వీడికి కూడా అర్థమైపోయినట్టుంది. 500 రూపాయల నోటా? అదేంటే, నీ లిప్ బామ్ కూడా నీ డబ్బులతో కొనుక్కోవు, అలాంటిది వాడికి 500 ఇచ్చావేంటి? పోనీలే పాపం, వాడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్.